హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఇంకా ఫైనల్లీ ఊరొచ్చాము. చేతి పని కూడా చేసేసాను. బ్లౌజులన్నీ కూడా టిఫిన్ చేసి ఇక్కడ కూర్చున్నామన్నమాట. మాతో పాటే వంట వాళ్ళని కూడా తీసుకెళ్ళాము. కావాల్సిన వంట సామాగ్రి మొత్తం తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మాకు వాళ్ళు కుకింగ్ చేసి పెట్టారు. టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ బస్సులోనే కూర్చున్నాం. ఇప్పుడు టిఫిన్ వచ్చేసి మాకు పూరి అండ్ ఇడ్లీ చేసి పెట్టారనమాట. నేను రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా, నాకు కొంచెం వీడియో తీసుకోవడానికి టిఫిన్ దగ్గర కొంచెం కుదరలేదనమాట. టిఫిన్ అయితే నేను చూపించలేదు. పూరీలు అయితే మాత్రం బాగా పొంగినాయి అనమాట. భలే ఉన్నాయి చూడడానికి. ఇడ్లీ కూడా బాగున్నాయి అనమాట. ఇంటి దగ్గర నుంచి అవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారంట. టిఫిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ దొరికినట్లు మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు కదా అనుకున్నాను. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి మేము వంట వాళ్ళని తీసుకెళ్ళాం కదా, ఇంకా వాళ్ళు వండి పెట్టారు. చక్కగా తినేసేసి మళ్ళీ బస్సులో వచ్చి కూర్చున్నాము. ఇంకా ఇంకా కొంతమంది టిఫిన్ చేస్తూ ఉన్నారు. కొంచెం అక్కడ పనులన్నీ ఉంటాయి కదా, ఫ్రెష్ అవ్వటం అదంతా కూడా కొంచెంసేపు కూర్చుని నేనే లాస్ట్ అనుకున్నాను. ఎందుకంటే నేను ఎమ్మింగ్ చేస్తా కూర్చున్నాను కదా, ముందు వీడియో చూసినట్టయితే అర్థమైంది. ఎమ్మింగ్ చేస్తా కూర్చున్నాను కదా, కొంచెం నాదే లేట్ అయింది. మళ్ళీ ఏమనుకుంటారు అనుకున్నా. ఇంకా ఇక్కడైతే కాలేజీ ఉంది చూడండి. ఇదంతా కూడా పిల్లలు ఒకరి తర్వాత ఒకళ్ళు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారనమాట. నేను ఆ కిటికీ పక్కన కూర్చున్నా కదా, చూస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ప్రేయర్ జరుగుతుంది. ఇంకా చాలామంది పిల్లల్ని అయితే బయట నుంచో పెట్టారు. నేను నా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అడుగుతున్నారనమాట, మీరు కాలేజీలో ఇట్లా ఎప్పుడైనా బయట నుంచి ఉన్నారా ప్రేయర్ జరిగేటప్పుడు? నేనైతే కాలేజీ గడప ఎక్కలేదు ఒక్కసారి కూడా. మనదంతా స్కూల్లోనే ఫుల్గా చదవలేదు కదా, ఇంకా అంతా బస్సులోకి ఎక్కేసేస్తున్నారు. బస్సు అయితే బయలుదేరింది. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి గోరింటాకు అయితే రాత్రి మించి అడుగుతున్నాను అనమాట తన్నే. నాకు గోరింటాకు పెట్టు 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 అని. నేను పెళ్లి కూతురుకు పెట్టాను, నాకు చేతులు నొప్పులు పడుతున్నాయి, నేను పెట్టను అంది. కొంచెమే కదా పెట్టు పెట్టు అని చెప్తే గోల్ చేస్తే సరే అని చెప్పేసి పెడతానని చెప్పి నా గోలతో, అంటే నేను పెట్టించుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా ఉన్నారనమాట పెట్టించుకోవడానికి వెనకాల. వాళ్ళంతా కూడా వస్తారు, ఒక్కరితో అయిపోదు, నేను అందరికి పెట్టలేను, నేను పెట్టను అంటుంది. కాదు కాదు ప్లీజ్ ప్లీజ్, నేను ఎవరికి చెప్పలే, వెనకాల కనపడదులే అని చెప్పి కూర్చొని అయితే నాకు గోరింటాకు పెట్టించుకుంటున్నాను. బస్సులో ఖాళీగా ఉండి ఏం చేస్తాం. కాకపోతే మేము బస్సు కదలకుండా ఉండిద్దేమో చేతి వరకు పెట్టే వరకు అనుకున్నాను. చేతికి పెట్టడం స్టార్ట్ చేయగానే బస్సు అయితే స్టార్ట్ అయింది. మేము ఫైనల్ అక్కడి నుంచి వచ్చేసాము. ఏ ఊరు ఏంటనేది ఇక్కడ మీరు చూస్తే మీకు చాలామందికి అర్థమై ఉండిద్ది. కానీ ఈ వీడియోలో చెప్పను, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఎవరైనా ఈ వీడియోలో చూసి కింద కామెంట్ అయితే చేయండి ఏ ఊరు ఏంటనేది. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఊరు వచ్చేసాం కదా, ఇక్కడి నుంచి కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇంకా కోన్ పెట్టించుకొని తనైతే మాత్రం నేను పెట్టినా అన్నాను కదా, నేను పెట్టిన ఈ బస్ కదులుతుంటే అసలు గోరింటాకు పెట్టుకుంటే తెచ్చే నవ్వైతే నవ్వుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గోరింటాకు అంతే కోన్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు కదా, పక్కకి వెళ్తూ ఉండిద్ది. మన యాషాలు అయితే మామూలుగా ఉండవు. వెనకాల ఇంకా చాలామంది ఉన్నారనమాట. నేను ఫ్రంట్ సీట్లో అనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఫ్రంట్ సీట్లో ఉన్నవాళ్ళు గోల చేస్తున్నాం. వెనకాల బ్యాచ్ వెనకాల గోల చేస్తుంది అనమాట. పిల్లలంతా కూడా ఇంకా వెనకాల ఉన్నారు. నేను మా ఇద్దరు పిల్లలు వెళ్ళాం మా ఫ్యామిలీలో. మా వారైతే రాలేదు. చాలా బతిమలాడాను రమ్మని. ఎందుకంటే తనకి బస్ జర్నీ అయితే పడదంట, వామిటింగ్స్ అవుతాయి అని చెప్పి. నేను రానంటే రానన్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను. మేము జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వర్షం అయితే ఆగలేదు. సన్నగానో లేకపోతే పెద్దగానో అక్కడక్కడ, అంటే మధ్యలో ఊర్లో వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్క ఊర్లో సన్నగా ఒక్కొక్క ఊర్లో పెద్దగా అట్లా పడతానే ఉంది జర్నీలో. ఇక్కడ కొండపైకి వెళ్తూ ఉంటే ఈ ప్రకృతి అంటే పచ్చగా చెట్లు, ఈ వర్షం, అస్సలు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చిందనమాట. సన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి. వర్షం మనకి లైట్గా అనమాట, చాలా లైట్గా పడతా ఉంది. మీకు ఫోన్లో అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. పెద్ద వర్షం అయితే బాగా కనిపించింది. లైట్గా అక్కడక్కడ మనకి చినుకులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఈ సన్న చినుకుల్లో ఆ పచ్చని చెట్లు ఎంత బాగుందో అసలు. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారనమాట, వీడియో తీసుకో ఇది మొత్తం కూడా జర్నీ అంటే. ఫస్ట్ నుంచి అయితే ఎవరు చెప్పలేదు, ఒక్కొక్కసారి చెప్తా ఉంటారనమాట, వీడియో తీసుకో ఇక్కడ నువ్వు అన్నీ పెడతా ఉంటావు కదా, ఇట్లా మంచిగా వచ్చినప్పుడు ఎందుకు పెట్టవు అని చెప్పేసి. ఇంకా నాకు వీడియో తీయడానికేమో ఒక చేతికి గోరింటాకు పెట్టించుకుంటున్నా కదా, సరే నేను తీస్తానని చెప్పి మా సిస్టర్ తీసుకొని అంతా కూడా వీడియో అయితే తీస్తుంది. కొండపైన చెట్లు కానీ వర్షం మనకి ఫోన్లో చూసే కన్నా కూడా లైవ్లో ఇంకా చాలా బాగుందనమాట. ఇంకా వాళ్ళే చెప్తున్నారు నేను గోరింటా పెట్టించుకుంటే ఇదంతా కూడా వీడియో తీసి నువ్వు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా, మంచిగా వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని చెప్పేసి ఓకే అని చెప్పి. నాకు తీయడానికి మనకు తీసే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే
మన వీడియోస్ అంతగా వెళ్తలేదు కదా, ఏదో అక్కడ కొంచెం తీసుకుందాం తీసే ఉద్దేశం ఉంది. కానీ అంటే ఎక్కడన్నా కొంచెం అట్లా తీసుకుందాం బాగున్నా దగ్గర అనుకుంటా వచ్చాను. ఇక్కడైతే మనం కొండ పైకి వెళ్ళేదాకా వీడియో అయితే ఆపకుండా తనైతే నాకు తీసి పెట్టిందనమాట. నేను కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా, నా కోసం కాకపోయినా మనకు వీడియో తీసి ఇచ్చిన వాళ్ళ కోసం ఒక లైక్ అయితే చేయాలి కదా. జర్నీ అయితే మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియోనే కాదు, ఇంకా మేము ఊర్లో పెళ్ళి అవంతా కూడా నేను వీడియో తీశాను మీకోసమని. నేను ఎలా ఎంజాయ్ చేసాం అవన్నీ కూడా, ఫుడ్ కానీ అదంతా బాగా తీసానమాట. మేము ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకి రావాలన్నమాట. ఎందుకంటే ఫుడ్ పైకి ఎలా లేదు, ఏదో మనీ కట్టాలంట చాలా, అందుకని చెప్పేసి మనకి కింద రూమ్స్ అనమాట. అక్కడ మేము ఇప్పుడు బస్సు ఆపి అక్కడ టిఫిన్ చేసామని చెప్పాను కదా, అక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉంది. హాల్ కూడా చూపిస్తాను. ఆ హాల్లో మనకి వంట చేసుకోవడానికి, అంటే పెద్ద హాల్ మనమనే కాదు, ఇంకా చాలామంది మేము ఉదయం వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది టిఫిన్ చేసుకొని, అంటే గ్రూపులుగా ఒక్కొక్క బస్సు ఆపుకొని అక్కడ వండుకొని తింటూ వస్తున్నారు. వర్షం కదా, బురదగా ఉంది, అసలు కాలు జారిపోతుంది. తనైతే కొంతవరకు పెట్టింది, ఒక ఏలుకను చేతి వరకు. ఇంకా మిగతా క్రియేషన్ అంతా కూడా నేను చేసుకుంటున్నాను. మిగతా ఫింగర్స్ అంతా కూడా నేను గోరింటాకు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పండాక మొత్తం ఫినిష్ అయ్యాక ఎలా ఉందో చేయి చూపిస్తాను. 2 చేతులకు పెట్టుకోవాలనుకున్నా, ఇంకా రెండో చేయి పెట్టుకునేసరికి మనం పైకి వచ్చేసాము. రూమ్స్ అయితే ముందే బుక్ చేసి ఉంచారనమాట. కాకపోతే మేము చాలామంది వెళ్ళాం. ఇప్పుడు ఈ బస్సులో వచ్చేసి 45 మెంబర్స్. ఇంకా మనకి వంట వాళ్ళ కింద ఆగిపోయారు, డ్రైవర్లు కాక 45 మెంబర్స్ అనమాట. మొత్తం 50 మెంబర్స్ వెళ్ళాము. డ్రైవర్స్ 2, ఇంకా వంట వాళ్ళు ఒక 3, కాక మా రిలేటివ్స్ వరకు ఒక 50 మెంబర్స్ అయితే వెళ్ళాము. అందరూ మనకు వీడియోలో కనిపిస్తారో లేదో, కొంతమంది అయితే మమ్మల్ని తీద్దని ముందే చెప్తారు. ఇంకా కొంతమందిని అయితే నేను అడగలేదనమాట వీడియోస్లో. ఎందుకు మనకి ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, మన ఛానల్ మనకి నచ్చినట్టు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే మాత్రం ఫొటోస్కి అయితే చాలా బాగుండిద్ది, నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే మనకి బస్సులో వెళ్ళాం కదా, మన ఫ్యామిలీతో వెళ్ళి అట్లా దిగి అలా ఫొటోస్ అయితే బాగుండిద్ది, కానీ ఇంకా అంతమందితో కుదరదు. ఇవి అనమాట మాకు తీసుకున్న రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. శివ సదన్ రూము హాల్ దాని పేరు. ఎదురేక ఇది కనిపించదు కాబట్టి అవతలది అనమాట. ఇంక రూమ్స్ దగ్గర మేము రూమ్స్ తీసేసుకున్నాము. రూమ్స్ తీసుకొని రెడీ అయ్యాము. ఇంకా కొంతమంది కోసం వెయిటింగ్. ఇక్కడైతే హెల్దీ ఫంక్షన్ జరుగుతుంది, కానీ ఇది మ్యారేజ్దా లేకపోతే ఇంకా ఏమన్నా అర్థం కాలేదు. వాళ్ళిద్దరు దగ్గర 2 పిల్లలు ఉన్నారన్నమాట. సేమ్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారు, బంతిపూలతో. అసలు వాళ్ళు ఫొటోస్ దిగుతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇంకా రెడీ అయిపోయి భోజనానికి అయితే కిందకు వస్తున్నాం అనమాట బస్సులోనే. ఇంకా బస్సులో వచ్చి మేము వచ్చేసరికి వాళ్ళు కుకింగ్ చేసి పెట్టేశారు. పప్పు, గోంగూర, మునక్కాయ ఇగురు, రసం. అసలు రసము పప్పు అయితే మాత్రం సూపర్గా ఉంది. క్యాబేజీ ఫ్రై చేశారు. వంటలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇప్పుడు మీకు వాయిస్ చెప్తున్నా కూడా నోట్లో నీళ్ళు వస్తుందన్నమాట, అంత టేస్ట్గా ఉంది. పప్పు రసం అంటే చెప్పవసరం లేదు, నాకు చాలా చాలా ఇష్టము. కానీ దాంట్లోకి మునక్కాయ ఇగురను క్యాబేజీ ఫ్రై చేశారు. క్యాబేజీ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మునక్కాయ ఇగురు కూడా బాగానే ఉంది కదా, సూపర్గా ఉన్నాయి కూరలు అయితే. మనకు అక్కడ అంటే 50 మెంబర్స్కే కదా, వాళ్ళు అక్కడికక్కడ అన్నీ ఇంటి దగ్గర నుంచి సరుకులన్నీ తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకోవటం అంతా కూడా బాగుంది. హాల్ అయితే చాలా పెద్దది, ఇప్పుడు మేము కూర్చొని తింటుంది. ఇంకా ఎదురు ఇవన్నీ కూడా మన ఒక స్లిప్పర్స్ కనిపిస్తుంది, మన జనానియే. వెనక నాకు మా బ్యాక్ సైడ్, కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మేము అందరం ఇక్కడ వరుసనే కూర్చొని తింటా ఉన్నాం. మీకు రూమ్ మొత్తం కూడా చూపిస్తాను చూడండి, పెద్ద హాలు. ఇక్కడ మనకి వీళ్ళంతా మన కుకింగ్ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా ఇంకెవరు లేరు ప్రస్తుతానికి అయితే. ఉదయం అయితే 4-5 గ్రూపులు ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇదంతా కూడా పెద్ద హాలు. ఎప్పటికప్పుడు అక్కడ పనోళ్ళు ఉన్నారు, నీట్గా చేసేస్తున్నారు. మేము అందరం భోజనం చేసాం, ఇంకొంతమంది భోజనం చేయాలన్నమాట. ఇంకా వీళ్ళు భోజనం చేసాక